ఇప్పుడు మామూలుగా క్రిస్టియన్స్ అంటే ఈ మత ప్రచారం అనేది ఎందుకు చేస్తారు? ఇప్పుడు మీ దేవుడి దగ్గర సత్యం ఉందంటే హ్మ్. ఆటోమేటిక్‌గా వస్తారు కానీ, హ్మ్. హ్మ్. మీరు ఆ దేవుడిని నమ్మకండి, మా హ్మ్. దేవుడి దగ్గరికే రండని మీరు చెప్పుకోవాల్సిన ఈ హ్మ్. పరిస్థితి ఏంటి? ఓకే. వెరీ గుడ్ అమ్మా. మత ప్రచారం అనే పదం మొట్టమొదటి తప్పమ్మా. ఓకే. మత ప్రచారం. మతం వేరు, క్రైస్తవ్యం అంటే వేరు. ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ మతం కాదంటారా? కాదమ్మా. ఓకే. క్రిస్టియానిటీ మతం కాదమ్మా. నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అని యేసుప్రభు చెప్పాడు. నేనే మార్గం, సత్యం, జీవం అన్నటువంటి యేసుప్రభు మతం కాదాయన. నేనే అన్నప్పుడు ఒకటి ఆయన అబద్ధమైన అయి ఉండాలి, లేకపోతే ఆయన మోసమైనా చెప్పి ఉండాలి, లేకపోతే ఆయనే నిజమైన అయి ఉండాలి. ఆయన నేను మార్గం అని చెప్పాడు. మతం అంటే ఏంటంటే నమ్మకం. అభిమతం అనేటువంటి పదం నుంచి పుట్టుకొచ్చింది. నమ్మకం, అభిప్రాయం అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఈ మొబైల్ ఫోన్ ఎంత ఉండొచ్చు అంటే మీరు 80,000 అన్నారనుకో, అది మీ అభిమతం, మీ నమ్మకం, మీ అభిప్రాయం అంతే. నిజానికి ఇది ఎంత ఉంటుంది అన్నది అది నిజం, అది నాకు తెలుసు. అలా ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను మీకు మార్గాన్ని ఉపదేశిస్తానని చెప్పలే. నేనే మార్గం అన్నాడు. ఉంటే యేసు ప్రభు అయినా కరెక్ట్ అయి ఉండాలి, సత్యమై ఉండాలి, లేకపోతే మిగిలిన వారైనా సత్యమై ఉండాలి. ఇద్దరు సత్యమయ్యే అవకాశం లేదు. క్రైస్తవ్యం అన్నది మతం కాదు, ఒకటి ఇది మత ప్రచారం కాదు. యేసు ప్రభు సత్యమైనప్పుడు ఎందుకు ఆయన గురించి ప్రచారం చేయాలి అని అంటే ఆయన సత్యం కాబట్టి. ఆయన సత్యం కాబట్టి అది ఆయన లీలలు తెలుసుకున్న వాళ్ళే వస్తారు కదా! అదే నేను చెప్తున్నానమ్మా. ఇప్పుడు పోలియో చుక్కలు వేస్తుంటారు, పోలియో డ్రాప్స్ వేస్తారు కదమ్మా. పోలియో డ్రాప్స్ వేసేటప్పుడు ఏం చేస్తారు, ప్రతి ప్రాంతంలో గవర్నమెంట్ స్కూల్ను ఆధారం చేసుకొని ఆ చుట్టుపక్కలంతా పోస్టర్లు, పాంప్లెట్లు అతికిస్తారు. ఒక మంచి సెలబ్రిటీ చేత ఒక యాడ్ ఇప్పిస్తారు, పలానా తారీఖు పోలియో చుక్కలు వేస్తారు, వేయించుకోండి అని చెప్పి. పోలియో చుక్కలు అన్నవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి, అంటే అంగవైకల్యాన్ని రాకుండా నివారిస్తాయి కాబట్టి, దానికి సంబంధించి విస్తృతమైనటువంటి అవగాహన కల్పించడం అన్నది బాధ్యతగా తీసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక మంచి సెలబ్రిటీ చేత యాడ్ ఇప్పించడము, తర్వాత పోస్టర్ వేయించడం చేస్తుంది. పోలియో చుక్కల్లో పొటెన్షియల్ ఉందని దాని గురించి తెలుసుకున్న వాళ్ళు వస్తారంటే ఈలోపు చాలా నష్టాలు జరుగుతాయి. మనం ప్రపంచ యుద్ధ కాలంలో ఏంటంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఈ పెన్సిలిన్ అనే దాని గురించి యాక్సిడెంటల్గా కనుక్కున్నాడు, ఈ పెన్సిలిన్, ఈ యాంటీబయాటిక్ గురించి. అయితే ఆయన ఏం చేశాడు అంటే దాని గురించి డిస్క్రిప్షన్ రాసి ఆయన దగ్గర పెట్టుకొని ఇంకా ఆయన పనులు ఆయన నిమగ్నం అవుతూ వచ్చాడు. అయితే ఏమైందంటే సుమారుగా ఒక 10 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది గ్యాప్లో. ఈ గ్యాప్లో యుద్ధాలు జరగడము, ఈ గ్యాప్లో చాలామంది అప్పటికి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి, వూండ్స్ ఎక్కువైపోయి చనిపోయిన వాళ్ళు కొన్ని మిలియన్స్ మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. అనుకోకుండా అదే ల్యాబొరేటరీకి ఫ్లోరీ అండ్ చైన్ అనే ఇద్దరు యంగ్ సైంటిస్టులు వచ్చి వాళ్ళు అనుకోకుండా ఈ డాక్యుమెంట్ తీసుకొని చదివినప్పుడు ప్రపంచానికి కావాల్సినటువంటి యాంటీబయాటిక్ ఇక్కడ ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళు దాన్ని బయటకు తీసుకొచ్చారు. అప్పుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి, ఫ్లోరీ అండ్ చైన్కి ముగ్గురు కలిపి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి దాన్ని డిస్కవర్ చేసింది ఎవరు అంటే ఫ్లెమింగ్. కానీ ఆయన కనుక్కున్నాడే తప్ప దాన్ని లోపల పెట్టాడు, కానీ వీళ్ళు బయట తీసుకొచ్చారు. ఈ గ్యాప్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు ఇన్ఫెక్షన్ తోటి. మెడిసిన్ ఉంది, యాంటీబయాటిక్ కనిపెట్టాడు, కానీ దాన్ని ప్రపంచానికి తీసుకొని రాలే. దాని ఫలితంగా జరిగింది ఏంటంటే కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయాయి. ప్రభువైన యేసుక్రీస్తు సత్యమైనప్పుడు, ఆయన నిజమైన దేవుడైనప్పుడు ఆయన గూర్చి తెలియనటువంటి ప్రపంచానికి సమాచారం వెళ్ళాలి. అంటే వాళ్ళకై వాళ్ళు తెలుసుకొని కంపారిజన్ ఎలా చేశారంటే ఒక వస్తువు దగ్గర నుంచి ఒక దేవుడికి ముడిపెట్టేశారు. అవును. అది ఎలా సాధ్యం? దేవుడికి ఒకరేమి నేను నీ కోసం ఇది చేస్తానని ఆయనకు చెయ్యక్కర్లేదు. ఆయన సత్యమైన వాడైతే ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వెళ్తారు తప్ప మీరు అందరూ దూతల్లాగా కూర్చొని మీరు ఇక్కడికి రండి అని చెప్పే అవసరం లేదు కదా అని. అదే అమ్మా చెప్తున్నాను. నేను చెప్పింది ఒక వస్తువు గురించి కాదు, ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే మెడిసిన్ గురించి చెప్పాను. మనకు 60, 70, 80, 90 సంవత్సరాల జీవితకాలం ఉంటే ఇందులో వచ్చేటువంటి ఈ ప్రాణాంతక పరిస్థితుల నుంచి కాపాడే మెడిసిన్ అన్నది సమాజంలోకి వెళ్ళడం ఆలస్యమే కొద్దీ మనుషులు చనిపోయారు. అయితే నేను మాట్లాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు గురించి, నిత్యత్వాన్ని గురించి, ఎటర్నిటీ గురించి, మనం మరణించిన తర్వాత ఉండేటువంటి పరిస్థితుల గురించి. మనమంతా పాపం అనే రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు, పాపులు అని బైబిల్ చెప్పింది. కనుక ఈ పాపానికి మెడిసిన్ ప్రభువైన యేసుక్రీస్తు అయినప్పుడు, ఆయన సిలువైనప్పుడు ఆయన్ను గూర్చిన సమాచారం ప్రపంచానికి వెళ్ళాలి. ప్రపంచానికి మనిషి తనంతట తాను సత్యాన్ని ఎప్పుడు వెదకడు. ఓకే.
మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఓకే. మీరు సత్యాన్ని ప్రచారం చేయాలి, దేవుడిని చూపించాలని చేస్తున్నారు. కానీ చేసే పద్ధతి అనేది కరెక్ట్‌గానే చేస్తున్నారా? అంటే ఒక పని చేయాలంటే ఒక మార్గం ఉంటుంది. ఆ కరెక్ట్ మార్గాన్ని మీరు ఎంచుకున్నాననుకుంటున్నారా? అంటే మీ దేవుడు కరెక్ట్ కాదు, మా దేవుడే సత్యమైన వాడు, మిగిలిన దేవుళ్ళెవరు దేవుళ్ళు కాదు, ఇది అనేది కరెక్టా? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు నచ్చిన దేవుణ్ణి, వాళ్ళకు నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంది. కానీ ఎదుటి వారి మతాన్ని, దేవుణ్ణి తిట్టే హక్కు అనేది లేదు. కానీ ఎందుకని ఇలా, ఏ ధైర్యంతో ఇలా చేస్తున్నారంటారు? ఓకే, ఒకటమ్మా, మీరు చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం కూడా ఉంది, లేకపోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తుల్ని ప్రపంచాన్ని పంపిస్తూ చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్పడం జరిగింది. యేసుప్రభు ఎప్పుడు కూడా వారి మతాలకు సంబంధించిన దేవులను గురించి మీరు మాట్లాడండి అని యేసుప్రభు చెప్పలేదు. యేసుప్రభు చెప్పింది ఏంటంటే, నా సువార్తను గురించి, అంటే నా మరణ సమాధి పునరుద్ధానాలను గురించి ప్రకటించండి. ఈ నా సిలువను గురించి ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వాళ్ళు రక్షింపబడతారు, ఎవరైతే నమ్మరో వాళ్ళు శిక్షించబడతారు అని యేసుప్రభు చెప్పాడు. అయితే కొంత మట్టుకు ఆయా ప్రాంతాల్లో ఈ మిగిలినటువంటి విశ్వాసాల జోలికి వెళ్ళి అలా వారిని కోపానికి రేకెత్తించి అలా కొంత మట్టుకు దుర్వినియోగం జరుగుతున్న మాట కొంత మట్టుకు వాస్తవం. కానీ అన్ని చోట్ల అలా జరగట్లేదు. మరి అలా చేస్తున్న వాళ్ళని ఇప్పుడు క్రిస్టియన్స్ అనాలా, నాన్ క్రిస్టియన్స్ అనాలా? వాళ్ళు క్రిస్టియన్సే, కాకపోతే అవగాహన రాహిత్యం. ఓకే, క్రిస్టియన్సే, బట్ అవగాహన రాహిత్యం. వాళ్ళ మీద నేను కూడా ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను. అంటే క్రిస్టియన్స్ లో కూడా రకాలు ఉన్నారా? క్రిస్టియన్స్ రకాలంటే ఏ విధంగా? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, వాళ్ళకి కొంత అవగాహన రాహిత్యం. అదే వీళ్ళల్లో కూడా రకాలు ఉన్నారా? రకాలని కాదు, అవగాహన రాహిత్యం అంటే సరైన టీచింగ్ లేకపోవడం. ఓకే, దేవుడి దగ్గర టీచింగ్ ఏంటండి? అంటే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొచ్చాను కదమ్మా, ఇది 1021 పేజీలమ్మా. ఇది సాధారణంగా అంటే అవగాహన లేని వాళ్ళకి, అంత పరిజ్ఞానం లేని వాళ్ళకి ఇది అర్థం కాదమ్మా. బైబిల్ అన్నది ఇది అర్థం కాదు, చాలా కష్టంతో కూడుకున్నటువంటి పుస్తకం ఇది. దీన్ని సరిగ్గా టీచ్ చేయాలి, సందర్భ సహితంగా టీచ్ చేసినప్పుడు ఇది అర్థమవుతుంది. కాబట్టి అలాంటి సరైన టీచింగ్ చేరని వాళ్ళు, మేము గతంలో ఈ దేవుని నమ్ముకున్నాం కదా, ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాం కదా, ఇక్కడికి తేడా చెబితే ప్రజలు యేసుప్రభు దగ్గరికి వస్తారనే ఉద్దేశంతో ఇవి దేవుళ్ళు కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అలా వారి మత గ్రంథాలకు దూరి వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఫ్యాక్ట్ అండ్ ఫీలింగ్ అని రెండు ఉంటాయి ప్రతి మనిషి. ఫ్యాక్ట్ అండ్ ఫీలింగ్ అని రెండు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మీరు నన్ను, మీ నాన్న త్రాగుడు పోతున్నారు అనుకోండి, అది ఫ్యాక్ట్ అయినా సరే నాకు ఒక ఫీలింగ్ అడ్డొస్తుంది, మా నాన్నని అనిందేంటి అని కోపం వస్తుంది. ఆ కోపంలో ఈ ఫ్యాక్ట్ని మర్చిపోతాను. ఇప్పుడు ఇతర దేవతల జోలికి వెళ్ళినప్పుడు వాళ్ళు అది నిజమో కాదో ఆలోచించేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఎక్కువ శాతం మంది మా దేవుణ్ణి అన్నారని ఒక ఫీలింగ్లోకి వస్తారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించేటప్పుడు యేసు ప్రభు ఎందుకు శిలువ మీద ప్రాణం పెట్టాల్సి వచ్చింది, యేసు ప్రభుకి మనకి సంబంధం ఏంటని చెబితే వాళ్ళు నమ్ముతారా నమ్మదా అనేది వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని వదిలిపెట్టచ్చు. కానీ చాలామంది ఇలా మీరు చెప్పినట్టుగా ఇతర గ్రంథాల్లోనికి, ఇతర దేవతల జోలికి వెళ్ళి వారి ఫీలింగ్, వారి కోపానికి, వారి మనోభావాలు దెబ్బతినేట్టుగా చేయడం ద్వారా కోపానికి గురై అలా యేసు మీద ఒక వ్యతిరేక ధోరణి వస్తుంది. కానీ వాస్తవానికి నిజంగా సువార్త చేయాల్సిన పద్ధతి ఏంటంటే, యేసు ప్రభు ఎందుకు శిలువ మీద ప్రాణం పెట్టాడు అన్న చెప్పినప్పుడే అది నిజమైన సువార్త అవుతుంది. అయితే కొంతమంది అవగాహన రాహిత్యం వల్ల ఇలా చేస్తున్నారు. వాళ్ళు క్రిస్టియన్సే, కాకపోతే సరైన అవగాహన లేకపోవడం.